Crystalline solids have sharp melting points. Crystalline solid ki sharp melting point ఉంటుందంట. చూడండి. On other hand, amorphous solids often soften over range of temperature. క్రిస్టలిన్ సాలిడ్స్కి ఏమో పర్టిక్యులర్ టెంపరేచర్ వద్ద మెల్ట్ అవుతున్నాయి. కానీ అమార్ఫస్ సాలిడ్స్ మటుకి ఓ పర్టిక్యులర్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్లో అవి లిక్విఫై అవుతున్నాయి. అండ్ కెన్ బి మౌల్డెడ్ అండ్ బ్లోన్ ఇంటూ వేరియస్ షేప్స్. ఈ అమార్ఫస్ సాలిడ్స్ని డిఫరెంట్ షేప్స్లోకి మనం మార్చుకోవచ్చు. ఆన్ హీటింగ్ దే బికమ్ క్రిస్టలిన్ ఎట్ సమ్ టెంపరేచర్ వద్ద అమార్ఫస్ అనేవి క్రిస్టలిన్గా కూడా మారుతుంటాయి. సమ్ గ్లాస్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఈ పాయింట్కి వెళ్ళే ముందు ఈ పాయింట్ ఏం చెప్తున్నారో ఒకసారి చూడండి. ఏంటది? క్రిస్టలిన్ సాలిడ్స్ చూడండి. క్రిస్టలిన్ సాలిడ్స్ హ్యావ్ షార్ప్ మెల్టింగ్ పాయింట్స్. షార్ప్ మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటి? సాలిడ్ ఫిక్స్డ్ టెంపరేచర్లో మెల్ట్ అయింది. ఇప్పుడు పర్టికులర్ కొన్ని సాలిడ్స్ ఉంటాయి. ఏ అనే సాలిడ్ ఉందనుకో, ఏ అనే సాలిడ్ ఒక 120 సెంటీగ్రేడ్ వద్ద మెల్ట్ అవుతుంది అనుకుందాం. అది ఫిక్స్డ్ టెంపరేచర్ వద్ద మెల్ట్ అవుతుంది. అదే బి అనేది ఇలా 120 వద్ద కాకుండా 100 నుంచి 120 మధ్యలో మెల్ట్ అవుతుంది అని అంటే ఏమంటాం? వీటిల్ని బీని అమార్ఫస్ అని అంటాం. ఇప్పుడు ఇది అమార్ఫస్, ఇది అమార్ఫస్ సాలిడ్ అయింది. ఇదేమవుతుంది? క్రిస్టలిన్ అయింది. ఎందుకని? ఫిక్స్డ్ టెంపరేచర్, ఒక షార్ప్ మెల్టింగ్ పాయింట్, ఒక పర్టికులర్ టెంపరేచర్ వద్ద రాగానే ఇది వెంటనే లిక్విడ్గా కన్వర్ట్ అయింది. సాలిడ్ లిక్విడ్గా కన్వర్ట్ అయింది. మెల్ట్ అవ్వడం అంటే ఏంటి? సాలిడ్ లిక్విడ్గా కన్వర్ట్ అవ్వటం. మెల్ట్ అవ్వటం అంటే షార్ప్ మెల్టింగ్ పాయింట్ మీన్స్ షార్ప్గా ఒక పర్టికులర్ ఈ టెంపరేచర్ చేరంగానే ఇక్కడికి వెళ్ళిపోద్ది. అలాగే ఈ అమార్ఫస్ వెంటనే అవ్వదు. 100 నుంచి 120 మధ్యలో 120 వరకు వచ్చిన తర్వాత పూర్తిగా లిక్విడ్లోకి కన్వర్ట్ అయింది. ఇది కూడా సాలిడ్ లిక్విడ్గా కన్వర్ట్ అయింది, కాకపోతే రేంజ్ ఆఫ్ టెంపరేచర్లో జరిగింది. అందువల్ల దీన్ని ఏమంటాం? క్రిస్టలిన్ అని అంటాం. దీనికి క్రిస్టలిన్ అని చెప్పవచ్చు. ఇది అమార్ఫస్ క్యాటర్లోకి వెళ్తుంది అనమాట. ఇట్ గోస్ టు అమార్ఫస్ సాలిడ్స్ సాఫ్టెన్ ఓవర్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్. అమార్ఫస్ సాలిడ్స్ని మనం డిఫరెంట్ షేప్స్లోకి మార్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇంకా పాయింట్ చెప్తున్నారు చూడండి. సమ్ గ్లాస్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ఏన్షియంట్ సివిలైజేషన్. ఏం చెప్తున్నారు? Some glass objects from ancient civilization are found to become milky in appearance and becomes crystallization because of some crystallization వల్ల అవి మిల్కీగా కనబడుతున్నాయి. లైక్ లిక్విడ్స్ లాగా కనబడ. amorphous solids have tendency to flow through very slowly. ఇవి ఫ్లో అవ్వటం అనేది అమార్ఫస్ సాలిడ్స్కి ఉంటుంది. దేర్ఫోర్ సమ్ టైమ్స్ దే ఆర్ కాల్డ్ సూడో సాలిడ్స్ ఆర్ సూపర్ కూల్డ్ లిక్విడ్స్. గ్లాస్ ప్యానల్స్ ఫిక్స్డ్ ఇన్ విండోస్ ఆర్ డోర్స్ ఆఫ్ ఓల్డ్ బిల్డింగ్స్ ఇన్వేరియబుల్లీ ఫౌండ్ టు బి స్లైట్లీ థిక్కర్ ఎట్ బాటమ్ దెన్ ది టాప్. దిస్ ఈజ్ బికాజ్, ఈ పాయింట్ చూడండి. ఏ పాయింట్? గ్లాస్ ప్యానల్స్ ఫిక్స్డ్ విండోస్ ఆర్ డోర్స్ ఓల్డ్ బిల్డింగ్స్ ఆర్ ఇన్వేరియబుల్లీ ఫౌండ్ టు బి స్లైట్లీ థిక్కర్ ఎట్ బాటమ్ దెన్ ది టాప్. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ది గ్లాస్ ఫ్లోస్ డౌన్ అండ్ మేక్స్ బాటమ్ స్లైట్లీ థిక్కర్. ఓకే, ఇంకో పాయింట్ కూడా ఫస్ట్ ఇక్కడ మనం వదిలేసాం. ఏంటది? అమార్ఫస్ సాలిడ్స్ హ్యావ్ టెండెన్సిటీ టు ఫ్లో though very slowly. Sometimes these are called pseudo solids or super cooled liquids. Pseudo solids and super cooled liquids అని వేటిని అంటాం? Pseudo solids and
supercooled liquids. Pseudo solids and supercooled liquids. Amorphous solids are tendency to flow, though very slowly. Okay, these are called as pseudo solids or supercooled liquids. ఇవి సూపర్ కూల్డ్ లిక్విడ్స్ని అని అంటారు. ఎందుకు అని అంటున్నారంటే ఇక్కడ కింద దాని గురించి వివరణ ఇచ్చారు. ఓకే, ఎందుకు అని అంటున్నారు అనేది మనం ఒకసారి చూద్దాం. ఓల్డ్ బిల్డింగ్స్లో ప్యానల్స్, గ్లాస్ విండోస్ ఉంటాయి కదా, ఈ గ్లాస్ విండోస్, ఓకే, విండోస్ ఇలా ఉంటాయి కదా. ఈ విండో కింద ఏమో ఎక్కువగా ఉంటుందంట, అండ్ మీన్స్ థిక్గా ఉంటుంది, మందంగా ఉంటుంది, పైనేమో పలచగా ఉంటుంది విండో. ఎందుకని అని అంటే గ్లాస్ ఈజ్ ఎమార్పస్. గ్లాస్ ఏంటి? గ్లాస్ ఈజ్ ఎమార్పస్ సాలిడ్స్. ఎమార్పస్ సాలిడ్. ఓకే, ఎమార్పస్ సాలిడ్. గ్లాస్ అనేది ఎమార్పస్ సాలిడ్. అందువల్ల గ్లాస్ ఏముంది, అది ఎమార్పస్ కాబట్టి ఇప్పుడు ఎమార్పస్ సాలిడ్స్ హ్యావ్ టెండెన్సిటీ టు ఫ్లో అని చెప్పారు, వెరీ స్లోలీ. దేర్ ఫోర్ సమ్టైమ్స్ దీస్ ఆర్ కాల్డ్ సూడో లిక్విడ్స్ ఆర్ సూపర్ కూల్డ్ లిక్విడ్స్. సూపర్ కూల్డ్ లిక్విడ్స్ అన్నారు కాబట్టి స్లోగా ఇవి గ్లాస్ విండోస్ నెమ్మదిగా ఫ్లో అవుతున్నాయి, కిందకి ఫ్లో అవుతూ ఉన్నాయి. ఓకే, ఈ ఫ్లో అవ్వటం వలన దీన్ని మనం ఏమన్నాం, ఎమార్పస్ సాలిడ్స్ అని అన్నాం. ఓకే, అంటే గ్లాస్ అనేది సూపర్ కూల్డ్ లిక్విడ్. అంటే ఈ లిక్విడ్ ఫ్లో అవుతుంది, కాకపోతే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అని విషయాన్ని వీళ్ళు, బికాస్ ఆఫ్ గ్లాస్ ఫ్లోస్ వెరీ స్లోలీ ఎట్ చెప్పారు చూసారా, ఫ్లో డౌన్ వెరీ స్లోలీ అండ్ మేక్స్ బాటమ్ పోర్షన్ స్లైట్లీ థిక్కర్. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్, క్రిస్టలైన్ సాలిడ్స్ ఆర్ ఎనైసోట్రోపిక్ ఇన్ నేచర్. ఎనైసోట్రోపిక్ అంటే ఏంటి? ఓకే, ఇప్పుడు చూద్దాం. ఎనైసోట్రోపిక్ నేచర్, దట్ ఈజ్ సమ్ ఆఫ్ ది ఫిజికల్ ప్రాపర్టీస్ లైక్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ షోస్ different values when measured along different directions at the in the same crystals. ఏం చెప్తున్నారు, ఎనైసోట్రోపిక్ అని అంటే అర్థం ఏంటి అని అంటే సాలిడ్స్ డిఫరెంట్ డైరెక్షన్లో డిఫరెంట్ ప్రాపర్టీస్ని చూపించడాన్ని ఎనైసోట్రోపిక్ అని అంటారు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎందుకని చూద్దాం. ఎనైసోట్రోపిక్ ఇక్కడ చెప్పారు, ఫిగర్ నెంబర్ 1.2. ఎనైసోట్రోపిక్ ఈజ్ ద క్రిస్టల్ ఈజ్ డిఫరెంట్ అరేంజ్మెంట్ ఆఫ్ పార్టికల్స్ అలాంగ్ డిఫరెంట్ డైరెక్షన్స్. ఇక్కడ ఒకసారి చూడండి, ఇది ఒక క్రిస్టల్. ఇది ఏం చెప్పారు, క్రిస్టలైన్ సాలిడ్స్ ఎనైసోట్రోపిక్ అంటే అర్థం ఏంటి, ఈ ఒక రకమైన ఆర్డర్లో ఇట్లా అరేంజ్ చేశారు. కానీ మనం డిఫరెంట్ డైరెక్షన్లో డిఫరెంట్ అరేంజ్మెంట్ కనబడేది చూడండి. ఇలా ఈ డైరెక్షన్లో ఇలా ఇవన్నీ బ్లూ రంగులన్నీ ఒక రకంగా ఉన్నాయి. ఇలా కనుక చూస్తే ఇప్పుడు మనం సిడి చూడండి, ఏబి చూస్తే ఒక రకమైన అరేంజ్మెంట్ ఉంది. సి నుంచి డి పాయింట్కి, సి నుంచి డి పాయింట్కి చూడండి, రెడ్ బాల్, తర్వాత బ్లూ బాల్, తర్వాత రెడ్, అలా డాట్లో తేడా వచ్చింది. అంటే ఇవి ఇలా ఈ యాంగిల్లో చూస్తే ఇది ఒక రకమైన అరేంజ్మెంటు, ఈ యాంగిల్లో చూస్తే ఈ అరేంజ్మెంట్. అందువలన ఏమవుతున్నాయి అంటే వీళ్ళు ఏమని చెప్పారు, అందువల్ల ఇవి డిఫరెంట్ డైరెక్షన్లో డిఫరెంట్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ ఉండటాన్నే ఎనైసోట్రోపీ. అలా ఉండటం వలన ఇవి ఫిజికల్ ప్రాపర్టీస్ లైక్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిఫరెంట్ వాల్యూస్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. ఓకే, డిఫరెంట్ డైరెక్షన్లో డిఫరెంట్ వాల్యూస్ చూపించడాన్నే ఎనైసోట్రోపిక్ అని అంటారు. ఎనైసోట్రోపిక్ ఇన్ ఏ క్రిస్టల్ ఈజ్ డ్యూ టు డిఫరెంట్ అరేంజ్మెంట్ ఆఫ్ పార్టికల్స్. ఎందుకు అవి చూపిస్తుంది, డిఫరెంట్ డైరెక్షన్లో డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ అయిన రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ని ఎందుకు చూపిస్తున్నాయి డిఫరెంట్ యాంగిల్లో డిఫరెంట్గా అని అంటే వాటి యొక్క ఆటమ్స్ యొక్క అరేంజ్మెంట్ డిఫరెంట్ డైరెక్షన్లో డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. ఓకే, ఈ విషయమే ఇక్కడ చెప్పారు. ఓకే, దిస్ ఈజ్ డిఫరెంట్ అరేంజ్మెంట్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్, ఈ సిచ్యువేషన్ ఇలిస్ట్రేటెడ్ ఇన్ ది ఫిగర్. ఓకే,
ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ దేని గురించి అంటే ఐసోట్రోపిక్ అంటే ఏంటో చూద్దాం. ఎనైసోట్రోపిక్ చూసాం కదా. ఐసోట్రోపిక్ ఇక్కడ ఏం చెప్తున్నారు, amorphous solids on other hand are isotropic in nature. ఐసోట్రోపిక్ అంటే ఏంటి, డిఫరెంట్ డైరెక్షన్లో సేమ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ ఉంటే ఐసోట్రోపిక్ అంటారు. దిస్ ఈజ్ బికాస్ దెర్ ఈజ్ నో లాంగ్ రేంజ్ ఆర్డర్ అండ్ ఆర్ అరేంజ్మెంట్ ఈజ్ ఇర్రెగ్యులర్ అలాంగ్ ఆల్ డైరెక్షన్స్. సో ఇర్రెగ్యులారిటీ ఆఫ్ ఆటమ్స్ అనేవి అన్ని డైరెక్షన్లో ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి మనం ఏమంటాం దాన్ని ఐసోట్రోపిక్ అని అంటాం. దేర్ఫోర్ ద వాల్యూస్ ఆఫ్ ఫిజికల్ ప్రాపర్టీ many physical properties will be same along any direction. These differences are summarized below. Okay. Crystalline and amorphous solids అంటే ఏంటో మనం చూద్దాం. క్రిస్టలైన్ సాలిడ్స్ అంటే ఏంటి, amorphous సాలిడ్స్ అంటే ఏంటి? ఓకే, షేప్ మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటి, డెఫినెట్ క్యారెక్టరిస్టిక్ జామెట్రికల్ షేప్. ఏం చెప్తున్నారు, క్రిస్టలైన్ సాలిడ్స్ షేప్ ఎలా ఉంటుందంట, డెఫినెట్ క్యారెక్టరిస్టిక్ జామెట్రికల్ షేప్. వీటికి క్రిస్టలైన్ సాలిడ్స్కి ఫిక్స్డ్ షేప్ ఉంటుంది. ఓకే, క్రిస్టలైన్ సాలిడ్స్ గురించి మనం ఇప్పుడు మస్ట్ చెప్పుకుంటాం. బీసీసీ అని, ఎఫ్సిసి అని, ఇలా ఫిక్స్డ్ షేప్ అనేవి, వీటికి జామెట్రికల్ షేప్స్ అనేవి ఫిక్స్డ్గా ఉంటాయి. వీటికి షేప్స్ అనేవి ఉండవు, ఇర్రెగ్యులర్ షేప్. ఇవి అమార్ఫస్ సాలిడ్స్కి. నెక్స్ట్ మెల్టింగ్ పాయింట్ చూడండి. మెల్టింగ్ పాయింట్, షార్ప్ మెల్టింగ్ పాయింట్ ఏంటి, ఒక పర్టికులర్ టెంపరేచర్ వద్ద ఫిక్స్డ్గా అది ఆ టెంపరేచర్ రీచ్ అవ్వగానే ఆ సాలిడ్ అనేటువంటిది మెల్ట్ అయిపోతూ ఉంటుంది, బి అయిపోతూ ఉంటుంది అట్ పర్టికులర్ టెంపరేచర్. ఏదో ఒక టెంపరేచర్లో అది T1 అనే టెంపరేచర్లో ఇది ఈ విధంగా మారిపోతూ ఉంటుంది. ఓకే, ఇది ఎలా ఉండదు, ఏది అమార్ఫస్, ఒక ఫిక్స్డ్గా ఉండకుండా డిఫరెంట్ ఒక రేంజ్ ఆఫ్ టెంపరేచర్లో ఇది లిక్విడ్గా కన్వర్ట్ అవుద్ది. నెక్స్ట్ చూడండి, క్లీవేజ్ ప్రాపర్టీ. వెన్ కట్అవుట్ విత్ షార్ప్ ఎడ్జ్ టూల్ దే స్ప్లిట్ ఇంటూ 2 pieces, న్యూలీ జనరేటెడ్ సర్ఫేస్ ఆర్ ప్లెయిన్ అండ్ స్మూత్. వీటిని కట్ చేస్తే మనకి స్మూత్ సర్ఫేస్ వచ్చింది. మనం క్రిస్టల్ని కట్ చేస్తే స్మూత్ సర్ఫేస్ అనేది వచ్చింది. 2 pieces న్యూలీ జనరేటెడ్ సర్ఫేస్ ప్లెయిన్ అండ్ స్మూత్. అలా దీన్ని కట్ చేసామనుకో ఇర్రెగ్యులర్ ఇది వచ్చింది. వెన్ కట్ విత్ షార్ప్ ఎడ్జ్ టూల్ దే కట్ ఇంటూ 2 pieces విత్ ఇర్రెగ్యులర్ సర్ఫేస్. ఇది రెగ్యులర్ అంటే స్మూత్ సర్ఫేస్ రాదు, ఇర్రెగ్యులర్ సర్ఫేస్ వచ్చింది. నెక్స్ట్ చూడండి, హీట్ ఆఫ్ ఫ్యూజన్. దే హ్యావ్ డెఫినెట్ అండ్ క్యారెక్టరిస్టిక్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. వీటికి డెఫినెట్ క్యారెక్టరిస్టిక్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అనేది ఉండదు. ఓకే, ఏం లేదు, మెల్టింగ్ పాయింట్కి హీట్ ఆఫ్ ఫ్యూజన్కి తేడా ఏంటంటే, ఓకే ఈ రెండు డిఫరెన్స్ ఏంటంటే, ఇది పదార్థం ఎంత అనేది సంబంధం లేదు. ఇది 1 mole పదార్థం మెల్ట్ అవడానికి కావాల్సినటువంటిది. 1 mole మెటీరియల్, 1 mole మ్యాటర్ లిక్విడ్ కావడానికి కావాల్సినటువంటి వీటిని హీట్ ఆఫ్ ఫ్యూజన్ అని అంటాం. ఓకే, 1 mole సాలిడ్ లిక్విడ్ అవడానికి కావాల్సిందండి. 1 mole కాకుండా అని చెప్తే అది మెల్టింగ్ పాయింట్ అయింది. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ అదే. నెక్స్ట్ ఎనైసోట్రోపిక్. ఇవి ఎనైసోట్రోపిక్ ఏంటవి, క్రిస్టలైన్ సాలిడ్స్ ఎనైసోట్రోపిక్. ఎనైసోట్రోపిక్ అని అంటే డిఫరెంట్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ చూపించడానికి ఎనైసోట్రోపిక్. ఇవి ఐసోట్రోపిక్, ఎనీ డైరెక్షన్లో సేమ్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ చూపిస్తే వాటిని ఐసోట్రోపిక్ అని అంటాం. ఇవి ట్రూ సాలిడ్స్ అంటే పర్ఫెక్ట్ సాలిడ్స్. ఇవి సూడో సాలిడ్స్ ఆర్ సూపర్ కూల్డ్ లిక్విడ్స్ అని అంటాం. ఇవి ఆర్డర్ ఆఫ్ అరేంజ్మెంట్ కన్స్టిట్యూట్ పార్టికల్స్ లాంగ్ రేంజ్ ఆర్డర్ని కలిగి ఉంటాయి. ఇవి ఓన్లీ షార్ట్ రేంజ్ ఆర్డర్ని కలిగి ఉంటాయి. అంటే ఒక పర్టికులర్ విధానంలో అరేంజ్మెంట్ అనేది క్రిస్టలైన్ సాలిడ్స్లో ఎక్కువగా ఉంటుంది దెన్ కంపేర్ టు ది అమార్ఫస్ సాలిడ్స్లో. ఓకే, ఇంకో పాయింట్ కింద మిగిలిపోయింది. అమార్ఫస్ సాలిడ్స్ ఆర్ యూజ్ఫుల్ మెటీరియల్స్. ఏంటవి,
గ్లాస్, రబ్బర్, అమార్ఫస్ సాలిడ్స్లో గ్లాసు, రబ్బరు, ప్లాస్టిక్ ఫైండ్ మెనీ అప్లికేషన్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్ lives. Amorphous silicon is one of the best photovoltaic material available converting sunlight into electricity. ఓకే, అమార్ఫస్ సిలికాన్ ఏంటి ఉపయోగం ఏంటి అని అంటే అమార్ఫస్ సిలికాన్ ఈజ్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోటోవాల్టాయిక్ మెటీరియల్. అంటే ఈ ఫోటోవాల్టాయిక్ మెటీరియల్గా అమార్ఫస్ సిలికాన్ ఏదైనా పనిచేస్తుంది, సన్లైట్ని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో క్లాసిఫికేషన్ ఆఫ్ క్రిస్టలైన్ సాలిడ్స్ని చూద్దాం.